అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ నా ప్రియమైన స్నేహితుడు, ఉద్యమకారుడు, వరంగల్ జిల్లాలో అందరికీ తెలిసిన నాయకుడు, ఎకనామిక్స్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీలో. యాక్చువల్గా ప్రొఫెసర్ కావాలి, అనివార్య కారణాల వల్ల అసిస్టెంట్ ప్రొఫెసర్గా మిగిలిపోయారు. టెక్నికాలిటీయే, బేసిక్గా ఈజ్ అప్ టు ప్రొఫెసర్ క్యాడర్. ఇవాళ ఇద్దరం కలుసుకున్నాం. ఈ సందర్భంగా కొన్ని రాజకీయ అంశాల మీద మాట్లాడుకుందామని నేను అడగడం జరిగింది. డాక్టర్ తిరునహరి శేషు గారు నా అభ్యర్థనని మన్నించి ఈ చర్చకి వచ్చారు. నవతరంగాలు సబ్స్క్రైబర్ల కోసం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించుకుందాం. అలా గుడ్ మార్నింగ్. తెలంగాణ ఎన్నికలు జరిగాయి. మీరు గతంలో చాలా టీవీలకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు బీఆర్ఎస్ ఓడిపోబోతున్నది, కనీసం ఒక బలమైన ప్రతిపక్షంగానైనా నిలబడుతుందా లేదా అని ఒక అనుమానం కూడా ఉన్నది అని చెప్పడం జరిగింది. సో మీ ప్రెడిక్షన్ నిజమైంది. బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో ఉన్న సహజమైన వ్యతిరేకత ఒక కారణం అయితే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకా అనేక హామీలు కూడా కారణం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానమైన చర్చ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన పొరపాట్ల గురించి లేదా వాళ్ళు తీసుకొచ్చిన అప్పుల గురించి చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అప్పుల ఊబిలో కేసీఆర్ ప్రభుత్వము దించిందో ఆ వివరాలన్నీ తెలియజేస్తూ శ్వేతపత్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ సందర్భంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. పాలకపక్షము ప్రతిపక్షము చర్చించుకున్నారు, వాదోపవాదాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పుడు అందరి చర్చ శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం. ఈ 2 పత్రాల్లో ఏవి సరి అయినవి, ఏవి తప్పు? మీ అభిప్రాయం ఏంటి? నవతరంగాల ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలంగాణ నేపథ్యము, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేక విషయాలు అందరికీ తెలిసినటువంటిదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగినటువంటి మొదటి 2 ఎన్నికల్లో 2014లో 2018 శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కోసం పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, అధికారంలోకి తీసుకొచ్చారు. 1 దశాబ్దం కాలం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పాలించింది. అంటే ఈ పాలన ఎట్లా జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్న ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు ఒకసారి బేరుజు వేసుకున్నారు. తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసింది అనేటటువంటి ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. ఆ నేపథ్యంలోనే 2023 ఇప్పుడు జరిగినటువంటి 3వసారి జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మార్పు కావాలని ప్రజలు భావించినటువంటి మాట వాస్తవం. ఆ మార్పు కావాలి అనుకున్నప్పుడు ప్రజల ముందున్నటువంటి ఆప్షన్ ఏంటి, ప్రత్యామ్నాయం ఏంటి అని అనుకున్నప్పుడు ఇప్పటిదాకా తెలంగాణ కొట్లాడి తెచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇచ్చాం. ఒకసారి తెలంగాణ ఇచ్చిన పార్టీకి, ముఖ్యంగా సోనియా గాంధీ చొరవతోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందనే ఒక అభిప్రాయం సర్వత్రా వ్యక్తంగా అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీకి ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళు ఏ విధమైనటువంటి పాలన చేస్తారు అనేటటువంటి అంశం మీద, మార్పు కావాలనే బేస్ మీద, మార్పు కావాలనేటటువంటి అంశం మీద సరే కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రజాకర్షక హామీలు
6 గ్యారంటీ లాంటివి, 5 డిక్లరేషన్లు, తర్వాత వాళ్ళ మేనిఫెస్టోలో ఒక 66 అంశాలు తీసుకొచ్చి ఇచ్చారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ మెజార్టీ తోటే, అంటే మెజార్టీకి 60 శాసనసభ స్థానాలు కావాలి, 64+1 వాళ్ళ మిత్రపక్షంతో కలిసి ఒక కంఫర్టబుల్ మెజార్టీ తోటే అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7వ తారీఖు నాడు కొత్త ప్రభుత్వం కొలువుదీరిందని చెప్పుకోవాలి మనం. అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి శాసనసభ సమావేశాలు, సహజంగా శాసనసభ సమావేశాలు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఏ ఏ అంశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరించింది అనేటటువంటి విషయం పైన శ్వేతపత్రాలు విడుదల చేయాలని అనుకున్నటువంటి సందర్భంలో శాసనసభలో మొదటి శ్వేతపత్రంలోనేమో ఈ 10 సంవత్సరాలలో 10 బడ్జెట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టింది. 10 బడ్జెట్లు ఎట్లా ప్రవేశపెట్టిందని ఒక అంశం పైన, తర్వాత ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు, వివిధ మార్గాల ద్వారా తెచ్చినటువంటి అప్పులు, ఈ 2 అంశాలని మొదటి శ్వేతపత్రంలో పొందుపరిచారు. రెండో శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. అది తెలంగాణ రాష్ట్రంలో చాలా కీలకంగా గత ప్రభుత్వం చెప్పింది ఏంటంటే విద్యుత్ రంగం. మేము 24 గంటల ఉచిత విద్యుత్ వ్యవసాయ రంగానికి ఇస్తున్నాం, కరెంటు కోతలు లేని విద్యుత్ ఇచ్చామని చాలా గొప్పగా ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పారు. ఆ విద్యుత్ రంగం పైన, విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కష్ట నష్టాల పైన రెండో శ్వేతపత్రం ఇచ్చారు. అయితే సహజంగా శ్వేతపత్రాలు ప్రభుత్వాలు ఎందుకు ఇస్తాయి అనే ప్రశ్న కనుక మనం వేసుకుంటే, ఏదైనా ఒక అంశం పైన ప్రజలకి స్పష్టత ఇవ్వాలనుకున్నప్పుడు, ప్రజల్లో లేకున్న అపోహలను నివృత్తి చేయడానికి ప్రభుత్వము ఒక విధానపరమైన నిర్ణయంగా శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ప్రజల ముందు పెడుతుంది. అంటే ఈ ప్రభుత్వానికి వచ్చిన అవకాశం ఏంటంటే, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన, ఈ అంశాలపైన ప్రజల ముందు పెట్టాలి, వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో శాసనసభ సమావేశాలను వేదికగా చేసుకొని ఈ 2 శ్వేతపత్రాలను విడుదల చేశారు. అయితే మొదటి శ్వేతపత్రంలో ఉన్న 2 కీలకమైనటువంటి అంశాలు, ఆ కీలకమైనటువంటి అంశాల్లో ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసింది 2 అంశాలు. మొదటి శ్వేతపత్రం ఒకటి, తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అనే విమర్శలు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. దాన్నే తెలంగాణ రాష్ట్రం ఎట్లా అప్పుల కుప్ప అయింది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఈ 10 సంవత్సరాల్లో, అంటే 16 మంది ముఖ్యమంత్రులు 58 ఏళ్లు పరిపాలన చేస్తే అయినటువంటి అప్పు 72,000 కోట్ల రూపాయలు. కానీ ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, అది బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు. ఇది చాలా సామాన్య ప్రజానికానికి ఏంటంటే ఈ ఎకనామిక్ కండిషన్స్ బాగా అర్థం కావు. ఈ బడ్జెట్ అప్పులు ఏంది, బడ్జెటేతర అప్పులు ఏంది, వీళ్ళు చెప్తుంది ఏంది వాస్తవమా, వాళ్ళు చెప్తుంది అబద్ధమా అనేటటువంటి కొంచెం డైలమా ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్ని రకాల అప్పులు, బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు మొత్తం కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రంలో ఉన్న ప్రధాన అంశం ఏంటంటే 6,71,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల కాలంలో అప్పు చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది అని చెప్పారు. అయితే దీంట్లో 3,89,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు. మీరు 2023, 2024 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇది చెప్పింది. ఏది? కేవలం బడ్జెట్ అప్పులను మాత్రమే చూపెట్టింది. బడ్జెటేతర అప్పులు, బడ్జెటేతర అప్పులు 3 రకాలుగా తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవి స్టార్ట్ చేసి ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా ఎస్పీవి ప్రత్యక్షంగా తీసుకున్నటువంటి అప్పులు, 3 రకాల అప్పులు. ఈ 3,89,000లో నుంచి బడ్జెట్ అప్పులు అయితే మొత్తం ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ కింద తీసుకున్నటువంటి అప్పులు మొత్తం కూడా కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. మళ్ళీ దీంట్లో కూడా ఆ 72,000 కోట్ల రూపాయల అప్పు అది వేరు. వీళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఎంత అంటే దాదాపు 5,97,000 కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో అప్పులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విషయాన్ని వాళ్ళు అందులో స్పష్టంగా చెప్పారు శ్వేతపత్రంలో, ఇంట్లో అప్పుల కుప్పగా మార్చారు అనేటటువంటి విషయం. తర్వాత అప్పులు 24.5% పెరిగాయి జిఎస్డిపి, అంటే మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో ఆదాయంలో 24.5% పెరిగింది. ప్రతి సంవత్సరము అప్పు వడ్డీ కలిపి మనం కట్టేది 34% కట్టాల్సి వస్తుంది. అంటే ఇది ఒక భారంగానే చూడాలి. ఇది ఒకటి.
ఇక్కడ ఒక పాయింట్ అన్న, ఆ, రీసెంట్ గా అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ IMF ఒక అలారం అంటే ఒక హెచ్చరిక చేసింది. అలార్మింగ్. అదేంటంటే ఇండియా బడ్జెట్ లో కూడా అప్పులు 100% జీడిపిని దాటిపోతున్నాయి, జాగ్రత్త పడాలి అని చెప్పింది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో 6,71 కోట్ల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆల్మోస్ట్ 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. సో దేశ జీడిపికి సమానంగా అప్పు చేసింది, ఇది ప్రమాదము, జాగ్రత్త పడాలనే విధంగా చేసింది కదా. ఈ సందర్భంగానే ఒక కామెంట్ ని మనం పరిగణలోకి తీసుకోవాలంటారు. ఎందుకంటే కేసీఆర్ గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాలు ఇట్లాగే అప్పుల గురించి మాట్లాడితే అప్పులు కూడా ఆదాయమే, అప్పులు కూడా వనరే, అప్పులు ఎందుకు మీరు తప్పుపడుతున్నారు అనే పద్ధతిలో మాట్లాడారు. నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా చేసిన అనేక కార్యక్రమాలకి, ఆయన్ని పెట్టిన బడ్జెట్లకి కూడా బయట నుంచి తీసుకొచ్చిన అప్పులు లేదా డొమెస్టిక్ లోన్స్ ఇవన్నీ కలిపితే ఆల్మోస్ట్ అవి 156 నుంచి 170 కోట్ల దాకా అయ్యింది, లక్షల కోట్ల దాకా అయింది. ఇక్కడ బీజేపీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నది, అప్పుల కుప్ప చేసిందని. నరేంద్ర మోడీ ఒకవైపు అప్పులు చేయగా దాని గురించి మాట్లాడలేదు. రెండోది ఏంటంటే ఎలక్షన్స్ కి ముందు కేసీఆర్ ప్రభుత్వము విపరీతంగా అవినీతికి పాల్పడ్డది, లక్షల కోట్ల రూపాయలని వీళ్ళు కాజేశారని, జైలుకు పంపిస్తామని, ఊచలు లెక్క పెట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు స్వయంగా అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ అవినీతికి పాల్పడ్డారని అన్నారు. శ్వేతపత్రంలోనేమో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించింది ఎస్టిమేషన్ ఎంత, రిలీజ్ ఎక్స్పెండిచర్ ఎంత అని క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు. అంతా ఒక 86 కోట్ల రూపాయలు, 86,000 కోట్ల రూపాయల్లోనే ఆ లెక్క అంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపించింది. మరి అవినీతి జరగనట్ట కాంగ్రెస్ చేసిన విమర్శలు, బీజేపీ చేసిన విమర్శలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినవి కరెక్టా కాదా అకార్డింగ్ టు శ్వేతపత్రం అండ్ శ్వేతపత్రం? ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ చేసింది అప్పులు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా అప్పులు చేస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చేస్తున్నారు. ఇవాళ దేశంలో లేకపోతే ప్రపంచంలో ఏ కంట్రీ కూడా అప్పులు చేయకుండా, ఏ రాష్ట్రం కూడా అప్పులు చేయకుండా వాళ్ళ వ్యవహారాలు నడిపేటటువంటి అవకాశం లేదు. మీరు తెలంగాణ రాష్ట్రమే తీసుకోండి, ప్రతి నెల తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది 13,000 కోట్ల రూపాయలు కావాలి. వస్తే ఆదాయం ఎంత? పన్ను ఆదాయము, పన్నేతర ఆదాయం అంటే ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ప్రతి నెల మనకు వచ్చేది 11,000 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంకొక 2,000 కోట్ల రూపాయలు ఎట్లా సమకూర్చుకోవాలి? అయితే గీతే ప్రజలపైన పన్నులన్నా పెంచాలి, పన్నేతర ఆదాయాన్ని అంటే భూముల అమ్మకం ద్వారా సమకూర్చుకోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా పుట్టిన కాడ అప్పు తెచ్చుకోవాలి. ఇది మొత్తం టోటల్ యూనివర్సల్ ఫినామినా అయిపోయింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికో లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా అప్పులు తెస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు అప్పులు తెస్తున్నారు, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలు అప్పులు తెస్తున్నారు. అప్పు తేవాల్సిందేనా? ఎందుకు తేవద్దు? రేవంత్ రెడ్డి అప్పుకి వ్యతిరేకం అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఈ కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు అంటే మొత్తం 1,400 కోట్ల రూపాయలు బాండ్స్ ని అమ్మి ఆర్బీఐ దగ్గర నుంచి అప్పు తెచ్చింది. కూడా అప్పుకు వ్యతిరేకం అంటే తీసుకునే వద్దు కదా ఒక్క రూపాయి కూడా. అసలు ఇట్లా అసలు అప్పులు తేవటం అనేది తప్పుగా మనం భావించకుండా తెచ్చినటువంటి అప్పులను ప్రొడక్టివ్ గా ఖర్చు పెడుతున్నామా, నాన్ ప్రొడక్టివ్ గా ఖర్చు పెడుతున్నామా, తెచ్చినటువంటి అప్పులను ఖర్చు పెట్టే క్రమంలో రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి అనేటటువంటిదే ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున అప్పులు చేసింది, ఆ అప్పులను వృధాగా ఖర్చు పెట్టింది అనేటటువంటి ఆరోపణ బలంగా ఉన్నది. రెండోది మీరు ఇంకొకటి అడిగారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 159 లక్షల కోట్ల రూపాయలు. ఒక్క మోడీ 100 లక్షల కోట్ల అప్పు చేసిండాలి. ఇంతకుముందు మన్మోహన్ సింగ్ వరకు కూడా 59 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే ఒక్క మోడీ వచ్చిన తర్వాత 100 లక్షల కోట్ల రూపాయల అప్పు జరిగిందని. అంటే అప్పు తేకుండా ఇవాళ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇటు స్టేట్ గవర్నమెంట్స్ కానీ నడిచే పొజిషన్స్ లేవు, నడిచేటట్టు లేవు. ఇంకొక కీలకమైన విషయం శ్రీనివాస్ గారు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్స్ కైనా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. ఎట్లా వస్తుంది? 2017లో వచ్చినటువంటి జిఎస్టి ట్యాక్స్ వచ్చిన తర్వాత
ఎంత పెద్ద ఎత్తున ప్రభుత్వాలు ప్రజలను పిండి రెవెన్యూను సంపాదిస్తున్నాయంటే, గత నెల నవంబర్ నెలకి జిఎస్టి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కి, అంటే గవర్నమెంట్స్ కి వచ్చినటువంటి ఆదాయం 1,67,000 కోట్లు. ఇంత పెద్ద ఎత్తున ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు అప్పులు లేకుండా నడపలేకపోవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వాలు మెయింటెనెన్స్ కే పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. ప్రభుత్వాల మెయింటెనెన్స్ కే. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతమంది అడ్వైజర్స్ అవసరమండి? ఒక్క కలంపోటుతోటి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అడ్వైజర్లు అందరూ తీసేసాడు. లక్షల రూపాయల జీతాలు, లక్షల రూపాయల మెయింటెనెన్స్ వృధా. రెండోది, అసలు మొత్తం దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నంత జీతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నారు. ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు లేనటువంటి జీతం మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు జీతాలు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కాకుండా నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్, మెయింటెనెన్స్ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వాల ఆదాయం పెరిగిన జిఎస్టి ద్వారా సరిపోవటం లేదు. ఎందుకు అని అంటే ఇందుకు. రెండోది, పిఆర్సీలు వచ్చిన తర్వాత, పే రివిజన్ కమిషన్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెద్ద ఎత్తున పెరిగిపోయినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 34% వడ్డీలు కడితే 35% జీతాలు చెల్లిస్తాం. 69% ఇక్కడే పోతే ఇంకా మిగిలింది ఏంది బడ్జెట్ లో? ఆ అభివృద్ధి పైన, సంక్షేమం పైన ఎట్లా ఖర్చు పెడతాం? నీకు పెద్ద ఎత్తున అప్పులు వడ్డీలు కట్టడానికి 34% పోతుంది, జీతాలు పెన్షన్లు పేమెంట్ చేయడానికి 35% పోతుంది, 69% మొత్తం బడ్జెట్ లో పోతే ఇంకా నీకు మిగిలింది ఎంత అండి? 31%. ఈ 31% తోటే మనం డెవలప్మెంట్ చేయాలా, సంక్షేమం చేయాలా? వీలైతుందా? అందుకని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వ్యవహారాలతో దీంట్లో పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీల మాట ఏమిటి? ఇప్పుడు సంక్షేమం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు కదా. పెట్టుబడిదారులకు ఇచ్చేటటువంటి రాయితీలు అది డెవలప్మెంట్ ప్రాసెస్ లో డెవలప్మెంట్ గా వస్తుంది. డెవలప్మెంట్ కాదా? అది మాత్రమే డెవలప్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రాయితీలు లేకపోతే రాష్ట్రాలకు పెట్టుబడులు రావు. సరే, ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడంలో కొంత మేరకు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బడింగ్ స్టేట్స్ కాబట్టి, కొత్త స్టేట్స్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ కోసం కొంచెం లిబరల్ గా వెళ్ళారు అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కొంత మేరకు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే, శ్రీనివాస్ గారు, మనం ఈ శ్వేతపత్రంలోనైనా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ 10 సంవత్సరాల్లో భౌతిక సంపదను సృష్టించాలనే తాపత్రయంతో శ్వేతపత్రంలో ఏం చెప్పారు కేటీ రామారావు గారు? 50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము క్రియేట్ చేసినాము, అప్పులు మాత్రమే చూపడుతున్నారు మీరు, మా స్వేదం చిందించి, అంటే మా చెమటను చిందించి 50 లక్షల కోట్ల రూపాయల ఆస్తులను కూడా మేము సృష్టించాము. భౌతిక సంపదను సృష్టించడానికి పెట్టినంత ఇంట్రెస్ట్, తాపత్రయము మానవ సంపద దాని మనుగడ పైన పెట్టలేదని నేను భావించాను. నేను ఒక ఎకనమిస్ట్ గా నేను రెండింటిని సపోర్ట్ చేస్తాను. నువ్వు ఒక భౌతిక సంపద, ఫిజికల్ మెటీరియల్ నువ్వు ఎంత క్రియేట్ చేయడానికి తాపత్రయపడ్డావో, హ్యూమన్ మెటీరియల్, హ్యూమన్ వెల్త్ ని కూడా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటది కదా. అదే ఈ ఓటమి. ఇవాళ కేటీఆర్ కూడా గమనించడానికి ఇష్టపడినటువంటి అంశం ఏంటి అంటే, నిజమే మీరు భౌతిక సంపదను సృష్టించారు, కాదని లేనటువంటి వాస్తవమే కనపడుతుంటాయి కదా, ఇట్స్ ఎ లైవ్ ఎవిడెన్సెస్. కానీ మీరు ఎట్ ద సేమ్ టైం హ్యూమన్ వెల్త్ ని, హ్యూమన్ వెల్త్ ప్రొటెక్షన్ ని, హ్యూమన్ వెల్త్ ప్రమోషన్ ని మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ఈ ఓటమి. మీకు ఇంకా మీ మేధో మదనంలోనూ, మీ పొలిటికల్ మదనంలో మీకు అందనటువంటి అంశం ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీకి ఇదే. వాళ్ళు ఏమన్నారండి, సచివాలయం దగ్గర 700 కోట్ల రూపాయలు పెట్టి కట్టడానికి ఉన్నంత ఇంట్రెస్ట్ పేద ప్రజల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టడంలో ఎందుకు చూపట్లేదు మీరు? సచివాలయాన్ని చూసి మీరు చాలా పెద్ద రాజభవనం సచివాలయం కట్టారు, సచివాలయం చూసి సంబరపడతారు, అది ఒక ఆస్తి రాష్ట్రానికిగా ఉంటుంది. కానీ దాన్ని చూసి ఓట్లేసేటటువంటి క్రమం ఉంటుందా? ఇప్పుడు మీరు ఎసెట్ క్రియేషన్ వేరు, పోల్ మేనేజ్మెంట్ వేరు, ఓటింగ్ సిస్టమ్ వేరు. మీకు పేద ప్రజలకు, అట్టడుగునున్నటువంటి ప్రజలకు మీ డెవలప్మెంట్ రీచ్ కాకపోతే వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలనేటటువంటి ప్రశ్నే కదా మార్పు కావాలనేది. కాబట్టి మీరు భౌతిక సంపదను సృష్టించేటటువంటి క్రమంలో చూపెట్టినటువంటి తాపత్రయం, మీరు కలెక్టరేట్లు కట్టారు, కాదనలేనటువంటిది. అట్ ద సేమ్ టైం మీరు పేద ప్రజలు ఇళ్లు కట్టడంలో కూడా ఆ ఇంట్రెస్ట్ కనుక చూపించి ఉంటే వాళ్ళందరూ మీకు ఓట్ బ్యాంక్ గా క్రియేట్ అయ్యి ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి మొత్తంగా విద్యుత్ కేంద్రాలు కట్టామని చెప్పారు, అంటే భౌతిక సంపద.
హాస్పిటల్స్ కట్టామని చెప్పారు, భౌతిక సంపద. మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పారు, భౌతిక సంపద అవుతుంది. సచివాలయం కట్టారు, భౌతిక సంపద. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు వాళ్ళు ఏమనుకుంటే అది చేశారు. అసలు ప్రజలను మర్చిపోయి, ఇప్పుడు పాలన ఎప్పుడైనా పబ్లిక్ సెంట్రిక్ గా జరగాలి, ప్రజల కేంద్రంగా జరగాలి. మీరు ప్రజలను వదిలేసి మీరు ఏమనుకుంటే అది, మీకు ఏది దోస్తే అది, మీకు ఏది మంచిది అనిపిస్తే అది. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టామని చెప్పారు, ప్రాజెక్టులు కట్టడమే కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా మీరు అంత చొరవ చూపలేదు. మీరు భౌతిక సంపద సృష్టించినంత తాపత్రయంగా మీరు మానవ సంపద కాదు. ఇంకొక మానవ సంపదలో మేజర్ ప్రమోషన్ ఏంటో తెలుసా సార్? విద్య పైన, ఆరోగ్యం పైన కాంగ్రెస్ పార్టీ ఇక్కడే టచ్ చేసింది. ఇప్పుడు శ్వేతపత్రంలో రెండో అంశంగా బడ్జెట్ కేటాయింపుల్లో కూడా చూపెట్టారు. 14 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 సంవత్సరాల్లో మీరు బడ్జెట్లు పెడితే 12 లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు. అంటే బడ్జెట్ కేటాయింపులకు వాస్తవిక ఖర్చుకి అంతరం 20% ఉందని చెప్పగలిగారు. చెప్పగలిగితో పాటు మీరు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్య, ఆరోగ్యం పైన మీరు పెట్టిన ఖర్చు చాలా తక్కువ అని చూపించారు. మీకు ఆరోగ్యం పైన, విద్య పైన ఢిల్లీ ప్రభుత్వము 15-24% ఖర్చు పెడితే మీరు కేవలం 5% మాత్రమే పరిమితమయ్యారు. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మీరు విద్య, ఆరోగ్యం లాంటి ఒక కీలకమైనటువంటి మానవ వనరులను పెంపొందించేటటువంటి అంశాలపైన మీరు బడ్జెట్లో కేటాయింపులు చాలా తక్కువ చేశారు అని ఈ శ్వేతపత్రంలో కాంగ్రెస్ పార్టీ చెప్పగలిగింది, చూపెట్టగలిగింది. రెండోది ఇంకొక విషయం ఏంటి అని అంటే, మరి ఇదంతా జరిగినప్పుడు ఎక్కడ అవినీతి జరిగింది? అవినీతి విషయానికి వచ్చేసరికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం మన కంటికి కనపడే విషయం. అది ఎవరికైనా అది కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు అంచనాలు, ఖర్చులు అవన్నీ శ్వేతపత్రంలో చూసిన లెక్క ప్రకారంగా ఖర్చు పెట్టింది కనిపిస్తుంది, ఆడ వర్క్ కూడా కనిపిస్తుంది. మరి అవినీతి ఎక్కడ జరిగింది? అవినీతి దాని మీద మేజర్ గా అవినీతి ఎక్కడ జరిగింది అనేటటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు ఎన్నికల ప్రచారంలో కూడా రెండు పార్టీలు విమర్శలు చేసుకున్నాయి కదా, ప్రజలైతే తీర్పిచ్చారు కదా. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక సెంట్రిక్ గా తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రతిపక్షాలు ప్రొజెక్ట్ చేశాయి. అటు కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, మీరు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశాము అని మీరు ఆరోపణ చేశారు అనేది. వాస్తవంగా ప్రతిపక్షాలు ఎప్పుడైనా విమర్శలు చేసినప్పుడు కొంచెం ఎగ్జాజరేషన్ చేసి చెప్తుంటాయి. వాళ్ళు సరిగా, బీఆర్ఎస్ పార్టీ సరిగా ఈ విషయాన్ని ప్రజల ముందు పెట్టలేకపోయింది. ఏంది అంటే, వాస్తవంగా ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు, ఇందాక నేను చెప్పాను బడ్జెటేతర అప్పులు తీసుకొచ్చారు. స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి 97,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చారు. తీసుకొచ్చి ప్రాజెక్ట్ పైన ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన ఖర్చు 85,000 కోట్ల రూపాయలు. యాక్చువల్ గా ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలే. ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి అన్ని బ్యారేజెస్, అన్ని ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నట్టు అన్ని గనక పూర్తి అవటానికి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది డిపిఆర్. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి. వాళ్ళు ఇప్పటి వరకు తెచ్చినటువంటి అప్పు కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన 97,000 కోట్ల రూపాయలు, పెట్టినటువంటి ఖర్చు 85,000 కోట్ల రూపాయలు. అయితే వీళ్ళు పెట్టిన ఖర్చుకి ప్రాజెక్టు నుంచి వచ్చేటటువంటి రిటర్న్స్ కి చాలా అంతరం ఉంది. అక్కడ ఉంది. రెండోది అసలు ఈ ప్రాజెక్ట్ ప్రారంభంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణమిత చేవెళ్ల ప్రాజెక్టు ఇది అసలు యాక్చువల్ గా దాని డిపిఆర్ మొత్తం కలిపితే 38,000 కోట్ల రూపాయలు. ఇంత ఎస్కలేషన్ ఇంత ఎక్కువ ఎందుకు పెరిగింది అనేది ఒక ప్రశ్న అయితే, రెండోది ఎలక్షన్స్ కు ముందే, అంటే కర్ణుడు సావుకి 1,00,000 కారణం కాబట్టి ఎలక్షన్స్ కు ముందే మేడిగడ్డ బ్యారేజీ కుంగటం ఒకటి, పిల్లర్స్ సింక్ అవటం. రెండోది అటు సుందిళ్ళ అన్నారం బ్యారేజీలో గుంటలు ఏర్పడటం, ఈ వాళ్ళకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అలా ప్రాజెక్ట్ తెచ్చిన అప్పులు ఒకటైతే, ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రాజెక్ట్ నాణ్యత పైన. ప్రాజెక్ట్ నాణ్యత ప్రమాణాల పైన కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ ప్రాజెక్ట్ కట్టడంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఒక ఆరోపణ ఈవెన్ ప్రధానమంత్రి సాక్షాత్తు చేశారు. ఏ ప్రాజెక్ట్ లోనైనా కమిషన్లు దాటుకునేటటువంటి అంశాలు ఉంటాయి, అంత మాత్రం చేత ప్రాజెక్టులు కట్టొద్దని మనం అనలేము. సరే, అవినీతి జరిగితే జరిగింది, కానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి నీళ్లు వచ్చేటటువంటి అవకాశాలు మనం కాదనలేము. కానీ ఇప్పుడు వస్తున్నది ఏంది, ప్రాజెక్ట్ ఎస్కలేషన్స్ పెంచారు,
ప్రాజెక్టు అంచనాలు పెంచారు, ప్రాజెక్టు నాణ్యత ఏంటి అనేది ఒక పెద్ద గందరగోళం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక గుదిబండగా మారుతుంది. ఎందుకు మారుతుంది అంటే తెచ్చినటువంటి అప్పుల పైన రిటర్న్స్ ఇంట్రెస్ట్ కలిపి కట్టాలా, అదొక పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు ప్రతి ఇయర్ చేయాలి దానికి. రెండోది అది గ్రావిటీ ద్వారా పోయేది కాదు, వరద ద్వారా పోయేది. లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతలు పోసేటప్పుడు క్రమంలో విద్యుత్ శక్తికి అయ్యేటటువంటి ఖర్చు కూడా 1000 కోట్ల రూపాయలు ఉంటుంది ప్రతి సంవత్సరం. కాబట్టి అది ప్రాజెక్ట్ పెద్ద గుదిబండగా మారేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం అప్పుడు ఏం చెప్పింది, అరే నదులు కింద పోతున్నాయి, తెలంగాణ పైన ఉంది కాబట్టి ఎత్తిపోయడం తప్ప వేరే మార్గం లేదని ఒక కన్విన్సింగ్ మ్యాటర్ తీసుకుని వచ్చినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో మేడిగడ్డ ఎప్పుడైతే కుంగిందో సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ సరిగా లేదు, పాయింట్ నెంబర్ 1. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ సరిగా లేదు, తర్వాత ప్లానింగ్ సరిగ్గా లేదు. ఇవన్నీ ఒక 3-4 అంశాలు వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క డొల్లతనాన్ని ఈ శ్వేతపత్రంలో కూడా వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. శాసనసభలో ఆ విధమైన చర్చ జరిగింది. బహుశా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంతని ఎమ్మెల్యే మినిస్టర్ శ్రీధర్ బాబు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డను సందర్శించబోతున్నారు, అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బహుశా 28వ తారీఖు నాడు డిసెంబర్ సమాచారం. కాబట్టి అది ఆ విధమైన అవినీతి చాలా విషయాల్లో జరిగింది. ప్రాజెక్టుల విషయంలో నిర్ధారించలేకపోయారుగా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రీని గారు, ప్రభుత్వాలు చేసినటువంటి అవినీతి సంస్థాగతమైంది, అది ఇన్స్టిట్యూషనల్. దాన్ని ప్రూవ్ చేయటం అంటే కొండని దవ్వి ఎలుకను పట్టేటటువంటి సందంగా ఉంటుంది. ఇప్పుడు నేతి బీరకాయలు నెయ్యి తీయాలని ప్రయత్నం చేసి దాంట్లో ఉండదు అనేటటువంటి ఒక కంక్లూజన్కి వస్తారు చూసారా. ఈ ప్రభుత్వాలు సంస్థాగతంగా చేసేటటువంటి అవినీతి ఆరోపణల వరకే పరిమితం అవుతుంది తప్ప, ఈవెన్ మీరు చూడండి ఇప్పుడు 58 ఏళ్ళు కొనసాగినటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా జలయజ్ఞమపు ధనయజ్ఞం అనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్టుల పైన కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రభుత్వాలు నిరూపించాయా, ఈ ప్రభుత్వాలు నిరూపిస్తాయని నమ్మకం ఉందా మనకి? ఇది రాజకీయంగా ఆరోపణలు చేసుకోవటానికి మాత్రమే పరిమితం చేస్తారు ఏ ప్రభుత్వాలైనా. ప్రభుత్వాలు అన్ని కలిసే ఉంటాయి కదండి. కేసీఆర్ హాస్పిటల్లో పడితే మనం ప్రేమ గుర్పించిన ఏందేనంటే మానవత్వం అంటారు. ఇదే పొలిటికల్ కట్టసీని రేపు అవినీతి కట్టసీ దాకా కూడా తీసుకుపోతారు. అట్లేముండదు. ఆ ప్రభుత్వం చేసిన అవినీతిని ఈ ప్రభుత్వం కప్పిపుచ్చుతాయి, ఈ ప్రభుత్వం చేసిన అవినీతిని ఆ ప్రభుత్వాలు కూడా కప్పిపుచ్చుతాయి. ఇది భారతదేశం ఈ 77 సంవత్సరాల స్వతంత్ర భారతంలో మనకు అనుభవంలోకి వచ్చినటువంటి అంశాలే కదా. కాబట్టి మనం ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రము వర్సెస్ శ్వేతపత్రము అనే వాటిలో ప్రజలు స్వేదం చెల్లించాల్సిందే తప్ప పరిస్థితులు ఏం మార్పు రాదు, అంతేనా? నేను ఒక స్ట్రైట్ అవే ఒక మాట చెప్తాను. శ్వేతపత్రము వర్సెస్ శ్వేతపత్రము, ఈ శ్వేతపత్రంలో ఉన్న అంశాలు నెల రోజుల ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే ఉన్నాయి కదా. అవునా కదా? నెల రోజులు జరిగినటువంటి ఎన్నికల ప్రచారాల్లో ఈ ప్రచారాస్త్రాలుగానే ఉన్నాయి కదా. ప్రజల ముందు ఇవే కదా వాళ్ళు వీళ్ళు మాట్లాడింది. మేము సంపద సృష్టించామని శ్వేతపత్రంలో చెప్పినవే ప్రచారంలో అటు కేసీఆర్ హరీష్ రావు చెప్పారు. ఇటు శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు ఎన్నికల ప్రచారాస్త్రాలుగా అటు రాహుల్ గాంధీ పెట్టారు, రేవంత్ రెడ్డి పెట్టారు, భట్టి గారు పెట్టారు, మిగతా వాళ్ళు పెట్టారు కదా. ప్రజలు తీర్పు ఇచ్చారు కదా. ప్రజలు తీర్పు అయితే ఇచ్చారు కదా. అంటే ప్రజలు తీర్పిచ్చిన తర్వాత అసెంబ్లీలో శ్వేతపత్రం ఎందుకు చర్చించాల్సి వచ్చింది? ఇప్పుడు నేనేమంటున్నా అంటే శేషు గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ ప్రభుత్వము శ్వేతపత్రం ప్రవేశపెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడమా, లేదా మేము ప్రకటించిన 6 గ్యారెంటీలు ఇతర గ్యారెంటీలని అమలు చేయలేకపోతున్నాం, కారణం గతంలో చేసిన అప్పుల మూలంగా మళ్ళీ మేము కొత్త అప్పులు తీసుకురాలేకపోతున్నాం అని తప్పించుకోవటమా? ఇది పలాయనవాదమా లేదా బదనాం వాదమా? ఇప్పుడు వీళ్ళు శ్వేతపత్రం పెట్టినా, వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేసినా దీంట్లో ప్రజలు ఎక్కడన్నా కనపడరా నీకు? ఎక్కడలేదు. అట్లా యాక్చువల్గా ఏంటంటే శాసనసభలో ఒక చట్టసభలో ఒక వేదికలో చర్చ వేటిపైన జరగాలంటే ప్రజల సమస్యల పైన జరగాల, రాష్ట్ర భవిష్యత్ పైన జరగాల, రాష్ట్ర అభివృద్ధి పైన జరగాల, రాష్ట్ర సంక్షేమం పైన జరగాలి, తక్షణం ఉన్నటువంటి సమస్యల పైన జరగాలి.
మీరు దేశంలో కూడా ప్రణాళికలు వేసేటప్పుడు ఒకటి ఉంటది, ఒక ఆబ్జెక్టివ్ ఉంటది, కనెక్టెడ్ విత్ ఇమీడియట్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. ఒక శాసనసభ జరుగుతుంది అని అంటే ఆ శాసనసభలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన తీవ్రమైన చర్చ జరగాల. సరే, ఇవి కూడా జరగాల. ఇవి 1% జరిగితే 99% ప్రజల కోసం జరగాలి. కానీ జరిగింది ఏంటది? ఒకళ్ళ తప్పులను ఇంకొకళ్ళు ఎత్తి చూపించుకునేటటువంటి ఒక వేదికగా శాసనసభను వాడుకున్నారు. అంటే రాజకీయంగా పైచేయి సాధించేటటువంటి ఎత్తుగడల్లో భాగంగా వాళ్ళు శ్వేతపత్రము, వీళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇది రాజకీయంగా ఎత్తుగడలు బాగా కనపడుతున్నాయి తప్ప దీంట్లో కనపడింది ఏంటంటే రాష్ట్రం కనపడదు, రాష్ట్ర భవిష్యత్తు కనపడదు, రాష్ట్ర అభివృద్ధి కనపడదు, రాష్ట్ర సంక్షేమం కనపడదు, ప్రజల సమస్యలు కూడా కనపడవు. అదే ఇవన్నీ ప్రజలకు సంబంధించినవిగా ఉంటారు. ప్రజలకి మీరు ఎన్నికల్లో చెప్పారు ఇవన్నీ, ప్రజలు అందుకే తీర్పిచ్చారు. వాళ్ళు చేశారు కాబట్టి మీరు ప్రతిపక్షంలోకి రండి. వాళ్ళ హోదాలను మార్చారు ప్రజలు గ్రహించట్లేదు. ప్రజలే. టిఆర్ఎస్ నాయకులు మేము ఇంకా రూలింగ్ లో ఉన్నాం అనుకుంటున్నారు, కాంగ్రెస్ నాయకులు ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం అనుకుంటున్నారు. పాలక పక్షంలో ఉండి ప్రతిపక్షం ప్రశ్నించినట్టుగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టు వాళ్ళు ఫీల్ వాళ్ళు సమాధానం ఇచ్చేటప్పుడు అధికార పార్టీ లాగా వాళ్ళు మాట్లాడారు. ఇంకా అధికారం దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద పొజిషన్. అదే ప్రజలు వీళ్ళ పాత్రలను మార్చారు. ఆ పాత్రల్లో ఒదిగి పనిచేయాల్సిన దగ్గర అసలు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను మర్చిపోయి వాళ్ళు ఒక రాజకీయ ఎత్తుగడగా శాసనసభ వేదికను వాడుకున్నారు. బహుశా శాసనసభలో ఎట్లుంటదంటే అధికార పక్షానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అక్కడ మేము చెప్పాలనుకున్న అంశాలు చెప్పలేకపోయామనే ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్కి వచ్చి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. వాళ్ళంటే వాళ్ళ ఇష్టం, అక్కడ ఎంతైనా వివరణ చేసుకోవచ్చు కాబట్టి ఆ విధమైన వచ్చారు. ఇప్పుడు శ్వేతపత్రంలో ఉన్న అంశాలైనా ఎన్నికల ప్రచారాస్త్రాలుగానే వాడుకున్నారు. ఎన్నికల్లో ప్రజల ముందు పెట్టారు, ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటిది ఏంటి అంటే బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పైన ఎక్కువ ఉంటుంది. ఛాలెంజెస్ టు రేవంత్ రెడ్డి ఏంటి? ఇప్పుడు బాధ్యత వాళ్ళపైన ఎక్కువ ఉంటుంది. రెండోది, 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఆ ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేయడంతో పాటు మీరిచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసేటటువంటి బాధ్యత. మీరంటున్నటువంటి ప్రజాస్వామిక పాలన మీరు చెప్పారు కదా, ప్రజలకు పాలకులకు మధ్య ఉన్నటువంటి అంతరాలు తొలగిపోయాయి, ఇనుప కంచెలు తొలగిపోయాయి అని చెప్తున్నారు కదా. యాక్చువల్ గా మేజర్ గా శ్రీన్ గారు, మనం చాలా ప్రజాస్వామిక ఉద్యమాల్లో మనం పాల్గొన్నాం. మీరైనా నేనైనా పాల్గొన్నాం. నేను గత సంవత్సరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తితోటి అనేక వ్యాసాలు రాశాను. దాంట్లో నేను ప్రధానంగా ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే కేసీఆర్ కి ప్రజలకు మధ్య ఉన్న లింక్ తెగిపోయింది అని చెప్పాను. అది ఎన్నికల ఫలితాల్లో వాస్తవమైంది. కేసీఆర్ కి ప్రజలకు మధ్య లింక్ తెగిపోయింది. ప్రజలు కేసీఆర్ ని ఎప్పటికీ ఏం భావించారంటే ఉద్యమకారుల లెక్కనే భావించారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక ఏం భావించిందంటే నేను ఒక అధికారిగా, నేను ఒక పాలకుడిగా భావించాను. దాంతో ప్రజలకు ఆయనకున్న మధ్య లింక్ తెగిపోయింది. కాబట్టి ఈ వైఫల్యం, ఈ ఓటమి బహుశా కేసీఆర్ కూడా అనుకోండు, నేను ఇంత చేశాను కదా తెలంగాణ రాష్ట్రాని కోసం నేను ఇంత కొట్లాడింది కదా, ఈ 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం పరిపాలన చేసింది కదా అంటే మీరు ప్రజలతో కనెక్టివిటీ లేకుండా పాలన జరిగింది. అసలు మిమ్మల్ని కలవాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడికి ఇంకొక 100 సంవత్సరాలకైనా వీలైద్దా అనేటటువంటి సందేహం వచ్చింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మొట్టమొదటి అంశం ప్రజా దర్బార్ అనే పెట్టారు. కరెక్ట్. ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సరే కేసీఆర్ ఎరా అయిపోయింది, ఆయన పాలన అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉన్న సవాళ్ళు ఏంటి, వాటిని ఎట్లా అధిగమించాలి? రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అంటే చాలా పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ఎకనామిక్ ఛాలెంజెస్ ఉన్నాయి, రూలింగ్ చాలా అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవి ఛాలెంజెస్. పొలిటికల్ ఛాలెంజ్ గురించి చెప్తాను. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి మరొక 4 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికలు అయిపోయిన యాక్చువల్గా లోక్సభ ఎన్నికలకు ముందే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. కానీ దాంట్లో ఉన్నటువంటి కొన్ని లీగల్ లిటిగేషన్స్ వల్ల పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు మీకు లోక్సభ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలు జరగాల. వీటిలో ఇప్పుడు పార్టీని గెలిపించాల్సినటువంటి ఛాలెంజ్ రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. ఒక గమ్మత్తైన విషయం చెప్తాను నేను. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ. మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలో ఉన్నటువంటి 7 శాసనసభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? బీఆర్ఎస్ గెలిచింది. ఇదో ప్రశ్న వేసుకోవాలి కదా. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా
మెజారిటీ లోక్సభ స్థానాలని మల్కాజ్గిరి గెలవగలుగుతాడా? అదే నేను అంటున్నాను, మెజారిటీ మల్కాజ్గిరిని వదిలిపెట్టండి, మెజారిటీ లోక్సభ స్థానాలని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వగలుగుతాడా? 2004లోను 2009లోను రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మెజారిటీ లోక్సభ స్థానాలని గెలిపించి ఇచ్చాడు కాబట్టి, మీకు 2009లో 33 లోక్సభ స్థానాలను ఇక్కడి నుంచి గెలిపించి ఇచ్చాడు కాబట్టి సెంట్రల్లో యూపీఏ ప్రభుత్వం ఫామ్ అయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏంటంటే దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు గెలిచే పరిస్థితి లేదు. అది మాట్లాడు బీజేపీది. మిగతాది అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో కేసీఆర్ పాలన ఎట్లుందంటే సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ కాకుండా సెంట్రలైజ్డ్. అంటే ఏ నిర్ణయం తీసుకున్నా కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కేసీఆర్ అనుమతి లేకుండా దరిదాపు 50,000, అంటే నాకు సరిగా కరెక్ట్ గా ఫిగర్ తెలియదు కానీ ఒక 50,000 ఫైళ్లు సీఎంఓలో పెండింగ్ లో ఉన్నాయనేటటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే ఏ విషయం పైన కూడా కేసీఆర్ తొందరగా నిర్ణయం తీసుకోపోయేటట్టు ఫాస్టెస్ట్ డెసిషన్స్ ఉండేవి కావు. ప్రతి నిర్ణయం ఆయన తీసుకోవాలి. ఒక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా కేసీఆర్ తీసుకోవాలా, కన్సర్న్ మినిస్టర్ తీసుకోవాల్సినటువంటి దగ్గర. అంటే ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అయింది. 10 ఏళ్లు అధికారులు దానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు అందుకే కదా రేవంత్ రెడ్డి ఇటీవల ఎస్పీలతోటి, జాయింట్ కలెక్టర్లతోటి మీకు సచివాలయంలో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి చెప్పారు 18 గంటలు మీరు పనిచేయాలి. 18 గంటలు పనిచేయని వాళ్ళు ఇప్పుడే చెప్పండి రిలీవ్ చేసిస్తాను నేనని. అంటే ఇప్పుడు డీసెంట్రలైజ్ చేసేటటువంటి కార్యక్రమంలో మొత్తం ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ శాఖ. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, నేను చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశాను కేసీఆర్ పాలనా విధానాన్ని. ఒక మంత్రిత్వ శాఖ పైన రివ్యూలు పెట్టాలి ఎప్పటికీ, కానీ ఒక్కసారి కూడా కేసీఆర్ రివ్యూ పెట్టినటువంటి దాఖలాలు. కేసీఆర్ పాలన ఎట్లున్నదంటే నాకు తెలవందా, తెలంగాణ మొత్తం అమూలాగ్రం నాకు తెలుసు కదా, ఇంకా నేను రివ్యూ పెట్టాల్సిన అవసరం ఏంది, నేను తీసుకున్న నిర్ణయమే బెటర్ అనేటటువంటిది. హైయర్ ఎడ్యుకేషన్ పైన కానీ, లేకపోతే ప్రైమరీ ఎడ్యుకేషన్ పైన కానీ, లేకపోతే ప్రాజెక్ట్ లో కానీ ఎప్పుడు ఆ మంత్రిత్వ శాఖలతో రివ్యూలు పెట్టినటువంటి సందర్భం లేదు. ఒక్క విద్యుత్ శక్తి శాఖలోనే 1.14 లక్షల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయండి విద్యుత్ శాఖలో ఇవాళ. డిస్కమ్ల నష్టాలు 62,000 కోట్లు ఉన్నాయండి. విద్యుత్ సంస్థల అప్పులు 78,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు రివ్యూ పెట్టావా? 24 గంటల కరెంట్ ఇస్తున్నావు అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ప్రజల ముందు పెట్టి ఇంత నష్టాలను విద్యుత్ శక్తి సంస్థల్లోకి నెట్టావు కదా. శేష్ గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇంకొకటి చెప్పి ఒక్కటే మాట ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి ప్రతి సంవత్సరము ఇంట్లో కరెంట్ బిల్లు తీసి ఇచ్చి అప్పగించిపోయినప్పుడల్లా మినిమం 10,000 ఏదో ఒక చార్జెస్ పేరు మీద యాడ్ చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ట్రూ అప్ ఛార్జీలని, డెవలప్మెంటల్ ఛార్జెస్. అంటే ప్రతి ఇంటి ఓనరు తప్పకుండా ఏడాదికి ప్రతి నెల కట్టే బిల్లుతో పాటు అదనంగా 10,000, 15,000, 20,000 రూపాయలు కూడా కట్టాల్సి వస్తుంది. ఇంత పకడ్బందీగా యూజర్ల నుంచి వసూలు చేసినప్పుడు అసలు అప్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడ బకాయిలు పడ్డాయి? కంపెనీల దగ్గర బకాయిలు ఉన్నాయా, లేకపోతే యూజర్ల దగ్గర ఉన్నాయా, డొమెస్టిక్ హోల్డర్స్ దగ్గర నుంచి ఉన్నాయా, ఎక్కడ? ఇప్పుడు ఈ ట్రాన్స్మిషన్ సంస్థలు, జన్కో, ట్రాన్స్కో సంస్థలు, ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్స్ వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు పెద్ద ఎత్తున వీళ్ళకి జీతాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ని బట్టి లక్షల రూపాయల జీతాలు వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వం మారంగులను రిజైన్ చేసింది వాళ్ళే. ప్రభుత్వం మారంగులు రిజైన్ చేసింది వాళ్ళే. ఒకటి. రెండోది, వీళ్ళు 24 గంటల కరెంట్ ఇవ్వాలని తాపత్రయంతో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం, ఛత్తీస్గఢ్ తోటి వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందం ఒకనొక దశలో అది ఒక యూనిట్ కి 12 రూపాయలు కాస్ట్ వెళ్ళిపోయింది. ₹3.83 రావాల్సింది. పెద్ద ఎత్తున ఇచ్చినాం. తర్వాత భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్స్, తర్వాత యాదాద్రి పవర్ ప్రాజెక్ట్స్, పవర్ జనరేషన్, థర్మల్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్స్, వాళ్ళ ఎస్టిమేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. 2 సంవత్సరాల్లో పూర్తి కావాల్సిన 8 సంవత్సరాలైనా పూర్తి కాలేదు అవి. అట్లా ఈ సంస్థలు మొత్తం నష్టంలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఈ నష్టాలను దాచిపెట్టి డార్క్ లో పెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చడం అనేది అంటే ప్రజలకి సౌకర్యం చూస్తారు. వీళ్ళకి ఎంత అప్పు అయింది, లేకపోతే ఈ సంస్థ ఎంత దిగజారిపోతుంది అనేది రేపు మరి రేవంత్ రెడ్డి దీన్ని సరి చేయాలి కదా. 24 గంటలు కరెంట్ ఇవ్వగలుగుతాడా? ఒకటి 12 రూపాయల యూనిట్ అని మీరు అన్నారు కదా, తీసుకురాగలుగుతాడా? 12 రూపాయలు అనే దాన్ని 3 రూపాయలకి ఒక యూనిట్ చొప్పున కొనగలుగుతాడా, లేదా 12 కాస్త 15 అవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి తక్షణం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ విద్యుత్ సెక్టార్ ని, ఎలక్ట్రిసిటీ సెక్టార్ ని కనుక ప్రక్షాళన చేయకపోతే
ఇది ఇంకా పెద్ద ఎత్తున నష్టాల్లోకి వెళ్ళిపోతుంది, డిస్కమ్ల నష్టాలు వస్తాయి, దాని అప్పుల పాలు అయిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు యాదాద్రిని తర్వాత భద్రాద్రి పవర్ ప్రాజెక్టులు కనుక పూర్తి చేసుకోగలిగితే వీళ్ళు ఖచ్చితంగా ఇవ్వగలుగుతారు. దాంట్లో ప్రాబ్లం లేదు. అంటే పవర్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ కాలేదు, ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి, పూర్తిగా వచ్చేటటువంటి సందర్భం ఉంది కాబట్టి పూర్తవుతాయి. తర్వాత రెండోది మనకి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీల్లో కూడా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు, దాటి నుంచి కూడా వస్తాయి. ఇబ్బంది లేదు, పవర్ కి ఇబ్బంది లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి, కేసీఆర్ ఇదే ఎప్పటికీ ప్రజలను డాక్ లో పెట్టిన విషయం. ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఇవాళ దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు 25 రాష్ట్రాలు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాయి. పవర్ కట్స్ లేవు ఇప్పుడు. ఒకప్పుడు పవర్ కట్స్ ఎందుకైనాయి అంటే బొగ్గు కొరత ఉండే, విదేశాల నుంచి వచ్చేటటువంటి బొగ్గు రాకపోయి ఉండే, తర్వాత అనేక థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ మూసివేయాల్సి వచ్చి ఉండే. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ సఫిషియెంట్ గా ఉంది, ఇవ్వగలుగుతాము. కాకపోతే మన స్టేట్ కు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే కేసీఆర్ సక్సెస్ ఏంటి అని అంటే ఎక్కడా 24 గంటల పవర్ రైతులకి ఉచితంగా ఇవ్వలేదు. మన రాష్ట్రంలో ఇచ్చాం, దాన్ని ఒప్పుకో, కాదనలేనటువంటి అంశమే. ఎందుకంటే మనం కేసీఆర్ చేసినటువంటి కొన్ని మంచి పనులను మనం డార్క్ లో పెట్టి విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా కేసీఆర్ సక్సెస్ ఏంటంటే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యింది. అది ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంత నష్టంలోకి నెట్టారు, తర్వాత గృహ వినియోగదారులపైన ఎంత భారం పడింది అనేది పక్కన పెడితే రైతులను ఆదుకోవటంలో, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటంలో మాత్రం కేసీఆర్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆ సక్సెస్ ను కొనసాగించాల్సినటువంటి బాధ్యత ఉంది. రెండోది ఏంటి అంటే అసలు మేజర్ సమస్య రేవంత్ రెడ్డికి రాబోయేది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక్క 6 గ్యారంటీలకే. 5 డిక్లరేషన్లు పక్కన పెట్టు, 66 అంశాలు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీ సంవత్సరానికి 80,000 కోట్ల రూపాయలు. మీరు పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా 5 గ్యారంటీలు ఇచ్చారు. 5 గ్యారంటీలను అమలు చేయడానికి వాళ్ళకి సంవత్సరానికి 52,000 కోట్లు ఖర్చు అవుతుంది. మనకి దరిదాపు వచ్చేసి 6 గ్యారంటీలు అమలు చేయడానికి 80,000 కోట్ల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది. ఈ 80,000 కోట్ల రూపాయల ఫండ్ మొబిలైజేషన్ ఎలా? బడ్జెట్ లో రేపు మీకు ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టాలి. 2024-25 బడ్జెట్ లోనే ఈ 6 గ్యారంటీలను అమలు చేయడానికి ఈ 80,000 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు 2023-24 బడ్జెట్ 2,90,000 కోట్ల రూపాయలు. మహా అయితే బడ్జెట్ అవుట్లే ఎంతకు పెరుగుతుంది అంటే 3,30,000 కోట్లకు పెరుగుతుంది. అంటే 40,000 కోట్లే పెరుగుతుంది. ఈ ఒక్క 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఇంక 80,000 కోట్లు కావాలి కదా, ఇంకో 40,000 కోట్లు కావాలి కదా. ఈ ఫండ్ మొబిలైజేషన్, ఈ రిసోర్స్ మొబిలైజేషన్ ఎక్కడి నుంచి తెస్తారు? 6 గ్యారెంటీలను పకడ్బందీగా ఎట్లా అమలు చేస్తారు? ఇంకొక డిఫికల్ట్ టాస్క్ ఏంటి తెలుసా? ఈ 6 గ్యారెంటీలు సూచించే పరిష్కారం ఉందా? పరిష్కారాలు మనం ఇప్పుడు అంత పెద్ద పరిష్కారాలు మనం చెప్పలేము, కానీ అసలు ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేయబోతుందో తెలిసిన తర్వాత, అంటే వాళ్ళ ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ తెలిసిన తర్వాత మనం సలహాలు సూచనలు చేయొచ్చు. ఉదాహరణకు ఇప్పుడు వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణము కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది అనేది, అది పాపులారిటీ గవర్నమెంట్ కి పెరగొచ్చు, కానీ ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక భారం అయితే ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ చేయాల్సింది కదా. కాబట్టి ఈ 6 గ్యారెంటీల అమలులో నిజమైనటువంటి లబ్ధిదారులను ఎంపిక చేయడం చాలా కష్టం ఈ ప్రభుత్వానికి. ఆ మిషనరీ, అందుకే మీరు శ్రీన్ గారు ఒక అడిగారు కదా నన్ను ఏమైనా సూచన చేయగలుగుతారని. ఇప్పటికిప్పుడు నేను చెప్పేసిన సూచన ఏంటి తెలుసా? ఈ 6 గ్యారంటీలను నిజంగా చిత్తశుద్ధితోటి పేద ప్రజలకు అందజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కనుక భావిస్తే ఈ 6 గ్యారంటీల అమలుకే ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను పెట్టాలి. ఆ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారానే ఈ 6 గ్యారంటీల ఎగ్జిక్యూషన్ కనుక తీసుకపోగలిగితే కొంత మేరకు చేయగలుగుతారు. ఇప్పటికే అనేక రకాలైన ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియా పెరిగినటువంటి క్రమంలో ప్రతిదీ ప్రజల ముందుకు తీసుకొచ్చేటటువంటి కార్యక్రమే. దీంట్లో వాళ్ళు ఏం చెప్తున్నారని అంటే, అగో చూసారా అప్పుడే అయిపోయింది అని. ఏమైపోయింది అని అంటే సొంత జాగా ఉన్న వాళ్ళకే మహాలక్ష్మి ప్రోగ్రామ్ 5 లక్షలు ఇచ్చేటటువంటిది గృహలక్ష్మి ప్రోగ్రామ్ ఇస్తాం. ఇగో చూసారా అప్పుడు ఇట్లా చెప్పలేదు కదా, అప్పుడు ఈ కండిషన్ చెప్పలేదు కదా. తర్వాత రైతు బంధు విషయంలో అనేక సజెషన్స్ వస్తున్నాయి ప్రభుత్వానికి. అరే కొండలు గుట్టలు పండేదానికి పండందానికి, తర్వాత పెట్రోల్ బంకులు పెట్టుకున్నటువంటి భూములకి, తర్వాత బీడు భూములకి, అన్ని రకాల భూములకు రైతు బంధు ఇచ్చినాం. 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చినాం అన్నాం. నిజంగా సాగు చెయ్యని దానికి రైతు బంధు ఎందుకు, సాగులో లేని దానికి సహాయం ఎందుకు అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా. వీటన్నిటిని ఏం చేయబోతుంది?
ఒకవేళ 5 ఎకరాల వరకే లిమిట్ పెడితే మంచిగా ఉంటుంది. కానీ ప్రభుత్వం 10 ఎకరాల లిమిట్ పెట్టింది అనుకోండి ఉపయోగం ఉండదు. అట్లా అసలు ఆల్రెడీ ఇప్పుడు మొన్న ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పాత పద్ధతిలోనే ఇవ్వాలి, ఎలాంటి లిమిటేషన్ లేదని చెప్పారు. పాత పద్ధతిలోనే ఇచ్చాం, కానీ తర్వాత మార్పులు చేసుకోవాల్సిన బాధ్యత. చెయ్యకపోతే కష్టం. అనర్హులకు రైతు బంధు పోవటం వల్ల, పండని భూమికి రైతు బంధు ఇవ్వటం వల్ల ఉపయోగం ఏంటి? అసలు రైతు బంధు ఏంటి? పెట్టుబడి సాయం కదా. సాగు చేస్తే పెట్టుబడి కావాలి. సాగు చేయని భూమికి పెట్టుబడి వేసి మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చుడు, లక్షల రూపాయలు ఇచ్చుడు తప్ప వేరేది ఏమంతో పాటు 5 ఎకరాలు చాలు కాబట్టి ఉన్న వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు ఈ 6 గ్యారంటీలను అమలు చేయడానికి బడ్జెట్ లో నిధులను ఎట్లా సమకూర్చుకుంటారనే ఒక డిఫికల్ట్ టాస్క్ ని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫేస్ చేయబోతున్నారు. రెండోది పొలిటికల్ ఛాలెంజ్ అన్నాను కదా, 2014లో కానీ 2018లో కానీ అపోజిషన్ బెంచెస్ ఏంటి శాసనసభలో? మరీ దారుణం ఏంటంటే అవుట్ గోయింగ్ గవర్నమెంట్ లో అపోజిషన్ బెంచ్ బీజేపీ బై ఎలక్షన్ లో గెలిచిన 2, 1, 3, కాంగ్రెస్ 5, 8 తప్ప అపోజిషన్ బెంచ్ లేవు. కానీ ఈసారి అపోజిషన్ బెంచెస్ బలమైన 39 అక్కడ ఉంది, 7 ఎంఐఎం ఉంది. ఎంఐఎం చూసాం మనం అపోజిషన్ గా ఎంత గట్టిగా మొన్న మాట్లాడింది అనేది. తర్వాత 8 భారతీయ జనతా పార్టీ ఉన్నది. అంటే దరిదాపు 54 అపోజిషన్ బెంచెస్ ఉన్నాయి మనకి. కాబట్టి అపోజిషన్ ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ చిన్న లోపం జరిగినా ఖచ్చితంగా దాన్ని పెద్దగా చూపించేటటువంటి ఆస్కారం ఈసారి అపోజిషన్ బలంగా ఉంది కాబట్టి దాన్ని కూడా ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి. అంటే ఒక పక్క ఆర్థిక పరమైన ఛాలెంజెస్, ఇంకొక పక్క రాజకీయ పరమైనటువంటి ఛాలెంజెస్, మూడోది అడ్మినిస్ట్రేటివ్ పరమైనటువంటి ఛాలెంజెస్. అడ్మినిస్ట్రేటర్స్ మొత్తం కూడా ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా పనిచేయటానికి సిద్ధంగా లేడు. ఆ విధమైన 10 సంవత్సరాల ఆ విధమైనటువంటి లెర్నింగ్ ప్రాసెస్ అక్కడ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ ఒకేసారి యాక్టివేట్ చేయాలంటే కారు. ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ నుండి అటెండర్ వరకు ఒకే సిస్టాన్ని 10 ఏళ్లలో కేసీఆర్ అది డెవలప్ చేసి పెట్టిండు. ఇవాళ దాన్ని యాక్టివేట్ చేయటం అంటే రేవంత్ రెడ్డికి చాలా కత్తి మీద ఉన్నటువంటి సమయం. ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కనుక బలంగా సపోర్ట్ చేయకపోతే ప్రభుత్వానికి ఎంత మంచి అంబిషన్స్ ఉన్నా, ప్రభుత్వం దగ్గర ఎంత మంచి ప్రణాళిక ఉన్నా ఎగ్జిక్యూట్ చేసేది వాళ్లే. కాబట్టి చేయలేకపోతే అది ప్రభుత్వ వైఫల్యం కిందనే మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శేష్ గారు. ఇప్పటిదాకా చాలా వివరంగా లోతుగా అనేక విషయాలు చర్చించినందుకు మీకు ధన్యవాదాలు. ఏవైనా రేవంత్ రెడ్డి మీద ముందు ఉన్న సవాళ్ళని అధిగమిస్తాడని మనం ఆశిద్దాం. రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఆశిద్దాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటే ఈ సమతుల్యతని, సవాళ్ళని ఎదుర్కొంటూ సమతుల్యతతో ముందుకు పోవాలని కూడా ఆశిద్దాం. ఏవైనా ఇది కత్తి మీద సాము. ఇప్పటి వరకు శేషు గారు మనకి వివరించినట్టుగా రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అనేక రకాలైన అంశాలు తీవ్రమైన మార్పులకి లోనవుతాయనేది మాత్రం మనకి స్పష్టమవుతా ఉన్నది. నవతరంగాలు ప్రేక్షకుల కోసం మీరు ఇంత సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఒకసారి కట్ చేసి